అందరికీ నమస్కారం. మనం ధ్యానం గురించి ఆలోచించినప్పుడు మన మనసులోకి వచ్చే మొదటి చిత్రమేమిటి? బహుశా ఒక పర్వతం మీద ప్రశాంతంగా కూర్చున్న ఒక కాషాయ వస్త్రధారి అయిన భిక్షువు. మనం అనుకుంటాం, ఆయన పవిత్రుడు, జీవితాన్ని త్యజించాడు, కాబట్టి ధ్యానం చేయడం సులభం అని. కానీ ఈరోజు మనం చర్చిస్తున్న ఆధారం ది ప్రాక్టికల్ పాత్ ఆఫ్ మెడిటేషన్ అండ్ మారల్ విజ్డమ్ నుండి కొన్ని భాగాలు మన ఈ ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేస్తాయి. మనం అనుకుంటున్నదానికి వాస్తవానికి మధ్య ఒక పెద్ద తేడా ఉందని చెబుతున్నాయి. అసలు విషయమేంటంటే, ఆయన పవిత్రుడు కాబట్టి ధ్యానం చెయ్యట్లేదు. సరిగా ఆయన ధ్యానం చేస్తున్నాడు కాబట్టి పవిత్రుడయ్యాడు. ఇక్కడ మనం కారణాన్ని ఫలితాన్ని పూర్తిగా తారుమారు చేస్తున్నాం. ఇది ఈ మొత్తం చర్చకొక తాళం చెవిలాంటిది. చాలామంది ధ్యానాన్ని ఒక గమ్యంగా పవిత్రత సాధించిన వారికి దక్కే బహుమతిగా చూస్తారు. కాని ఈ పుస్తకంలో రచయిత వాదన ఏమిటంటే, ధ్యానమనేది అంతిమ బహుమతి కాదు. అది ఆ గమ్యాన్ని చేరడానికి ఉపయోగించే ఒక సాధనం, ఒక పనిముట్టు. ఈ ఒక్క ఆలోచన మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. వావ్! అంటే పర్వత శిఖరానికి చేరాక దొరికే బహుమతి కాదు, ఆ శిఖరాన్ని ఎక్కడానికి ఉపయోగపడే గొడ్డలి తాడులాంటిదన్నమాట. ఇది మొత్తం సంభాషణకే ఒక కొత్త కోణాన్నిస్తుంది. కాని ఇప్పటికీ ఆ భిక్షువు చిత్రం మనసులోంచి పోదు. వారిని ఒక ప్రత్యేకమైన కేటగిరీలో పెడతాం, దాదాపుగా మానవాతీతులు అన్నట్లు. సినిమా తారలను ఎలా ఆరాధిస్తామో అలా వారిని కూడా ఒక మూసలో బంధించి వారు వేరు మనం వేరు అనుకుంటాం. అవునవును, అదే అతిపెద్ద అవరోధం. ఆ అపోహ వల్ల మనం నేను అంత క్రమశిక్షణ గలదాన్ని కాదు, లేదా నా మనసులో చాలా చెడు ఆలోచనలు ఉన్నాయి, నేను ధ్యానానికి అర్హురాల్ని కాదు అని మనకు మనమే ఒక గోడ కట్టుకుంటాం. కాని ఈ ఆధారం ప్రకారం ధ్యానం చేసేవారు బలహీనంగా, నెమ్మదిగా, లోకం నుండి పారిపోయేవారుగా ఉండరు. నిజానికి వారు అపారమైన శక్తి మరియు ఉత్సాహంతో ఉంటారట. తమ జీవితాలను అద్భుతమైన చైతన్యంతో జీవిస్తారట. ధ్యానమనేది నిష్క్రియాత్మకమైన పవిత్రత కాదు, జీవితంలోని సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడే ఒక చురుకైన ప్రక్రియ. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ధ్యానం జీవితం నుండి తప్పించుకోవడం కాదు, జీవితంలోకి మరింత లోతుగా వెళ్లడమనమాట. అయితే చాలామంది అనుకుంటారు, నేను ముందు మంచిదానిగా మారాలి, నా అలవాట్లు మార్చుకోవాలి, ఆ తర్వాత ధ్యానం మొదలుపెడతాను అని. ఇది సరైన పద్ధతేనా? అదే ఇక్కడున్న అసలు సమస్య. ఈ పుస్తకం ప్రకారం అది పూర్తిగా అసాధ్యం. ముందు సంపూర్ణంగా నైతికంగా మారి ఆ తర్వాత ధ్యానం చేద్దాం అనుకోవడం. నాకు ఈత వచ్చాక నీళ్లలోకి దిగుతాను అన్నట్లుంటుంది. నైతికంగా ఉండటానికి కొంత మానసిక నియంత్రణ, ఆత్మనియంత్రణ అవసరం. మరి ఆ నియంత్రణ ఎక్కడ్నుంచొస్తుంది? అది ధ్యానం నుండే వస్తుంది. మన మనసు ఒక స్లాట్ మిషన్లోని పళ్లచక్రంలా నిరంతరం గిరగిరా తిరుగుతుంటే ఆత్మనియంత్రణ ఎలా సాధ్యం? అందుకే మానసిక శిక్షణ ముందు రావాలి. ఈ విషయంపైనే ఈ ఆధారం బౌద్ధ ధ్యానంలోని 3 స్తంభాల గురించి చెప్తోంది: శీల, సమాధి మరియు ప్రజ్ఞ. ఈ పదాలు వినడానికి కొంచెం బరువుగా ఉన్నా వీటిని మనం సాధారణ భాషలో చెప్పుకోవాలంటే ఎలా చెప్పొచ్చు? అంటే మనం బయట ప్రపంచంలో ఎలా నడుచుకుంటాం అనేది. సమాధి అంటే మనసును ఒకే విషయంపై నిలపడం, అంటే ఏకాగ్రత లేదా ధ్యానం. ఇక ప్రజ్ఞ అంటే వివేకం, అంటే విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా స్పష్టంగా చూడగలగడం. ఈ పుస్తకంలో చెప్పిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఇవి ఒకదాని తర్వాత వచ్చే దశలు కాదు, ఇవి 3 కలిసే వృద్ధి చెందుతాయి. ఒకటి లేకుండా మరొకటి లేదు. అంటే ఇదొక ఫీడ్బ్యాక్ లూప్ లాంటిదా? ఒకటి రెండోదాన్ని, రెండోది మూడోదాన్ని బలపరుస్తూ అలా ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయా? ఇది కొంచెం గందరగోళంగా ఉంది. ఏది ముందు మొదలవుతుంది? ఇది కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లుంది. మంచి ప్రశ్న. ఇది ఒక ఫీడ్బ్యాక్ లూప్ అని చెప్పడం సరైనదే. ఉదాహరణకు, మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి అనుకుంటున్నారు. ఇది నైతికత కిందకొస్తుంది. కానీ కోపం వచ్చినప్పుడు ఆవేశంలో ఏదో ఒకటి అనేస్తారు. ఎందుకంటే ఆ క్షణంలో మనసు మన మాట వినదు. అదే మీరు రోజూ ధ్యానం అంటే సమాధి ప్రాక్టీస్ చేస్తే ఆలోచనకు, ప్రతిచర్యకు మధ్య కొంచెం ఖాళీ దొరుకుతుంది. ఆ ఖాళీలో మీరు సరైన నిర్ణయం తీసుకోగలరు. మరోవైపు వివేకం అంటే ప్రజ్ఞ పెరిగే కొద్దీ ఒక పరిస్థితిని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అవతలి వ్యక్తి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ అవగాహనతో కరుణ దానంతట అదే వస్తుంది. కరుణ ఉంటే ఇతరులకు హాని కలిగించే పనులు చెయ్యాలనే ఆలోచనే రాదు.
అదే నిజమైన నైతికత. వావ్! సముద్రం నిశ్చలంగా అయ్యాక స్నానం చేద్దామని ఎదురుచూడటం అనే పోలిక ఈ ఆధారంలో వాడారు. ఇది అద్భుతంగా ఉంది. ఇది మనం చాలా విషయాలలో చేసే తప్పు. ఫిట్ అయ్యాక జిమ్కి వెళ్తాను, లేదా డబ్బు వచ్చాక పొదుపు చేయడం మొదలుపెడతాను అన్నట్లుంది. ఇదొక పారాడాక్స్ కదా? సరే, నైతికత గురించి కొంచెం లోతుగా వెళ్దాం. ఈ పుస్తకంలో దానినే 3 స్థాయిలుగా విభజించారు. ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును. మొదటి స్థాయి చాలా ప్రాథమికమైనది. ఇది కేవలం నియమాలను పాటించటం. ఈ నియమాలను తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వం లేదా మరేదైనా అధికారం నిర్దేశించవచ్చు. మనం శిక్షకు భయపడి లేదా బహుమతికి ఆశపడి వీటిని పాటిస్తాం. ఉదాహరణకు, ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడని హెల్మెట్ పెట్టుకోవటం. దీనికి పెద్దగా మానసిక నియంత్రణ అవసరం లేదు. ఈ ఆధారం చెప్పినట్లు ఒక రోబోట్ లేదా శిక్షణ పొందిన జంతువు కూడా ఇది చేయగలదు. అర్థమైంది. అంటే బయట నుంచి ఒక శక్తి మనల్ని నియంత్రిస్తోంది. ఇక రెండవ స్థాయి ఏంటి? రెండవ స్థాయికొస్తే ఇక్కడ నియమాలను మనం అంతర్గతీకరించుకుంటాం. అంటే బయట ఎవరూ చూడకపోయినా మన అంతరాత్మ చెప్పినట్లు నడుచుకుంటాం. ట్రాఫిక్ పోలీస్ లేకపోయినా హెల్మెట్ పెట్టుకుంటాం, ఎందుకంటే అది మన భద్రతకు మంచిదని మనకు తెలుసు. తప్పు చేస్తే మనల్ని మనమే నిందించుకుంటాం, మన అంతరాత్మ మనల్ని బాధిస్తోంది. దీనికి ఖచ్చితంగా కొంత మానసిక నియంత్రణ అవసరం. మనసు అస్తవ్యస్తంగా ఉంటే మన ప్రవర్తన కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. మానసిక క్రమశిక్షణ ఆ గందరగోళాన్ని తగ్గిస్తోంది. సరే, మొదటి 2 స్థాయిలు అర్థమయ్యాయి. ఒకటి భయంతో నియమాలు పాటించడం, రెండోది మన అంతరాత్మ చెప్పినట్లు వినడం. కానీ ఈ రెండింటికీ పూర్తిగా భిన్నంగా 3వ స్థాయి ఉందని ఈ ఆధారం చెప్తోంది. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అసలు నియమాలను పాటించడం కాకుండా నైతికత ఎలా ఉంటుంది? అది గందరగోళానికి దారి తీయదా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఈ రచయిత దీన్నొక క్వాంటమ్ లీప్ అని వర్ణించారు. దీన్ని మనం నీతిశాస్త్రం అంటే ఎథిక్స్ అనవచ్చు. ఇక్కడ కఠినమైన నలుపు తెలుపు నియమాలను గుడ్డిగా పాటించడం ఉండదు. ఎందుకంటే నిజ జీవితం ఎప్పుడూ సంక్లిష్టంగా ఉంటుంది. ఈ స్థాయిలో ఒక వ్యక్తి ప్రతి పరిస్థితి యొక్క ప్రత్యేకతను అర్థం చేసుకుని ఆ క్షణానికి అత్యంత సృజనాత్మకమైన, కరుణతో కూడిన మరియు సముచితమైన ప్రతిస్పందనను ఎంచుకోవటం జరుగుతుంది. దీనికి నిజమైన తెలివితేటలు, నిష్పాక్షిక దృక్పథం అవసరం. ఒక్క నిమిషమాగండి. మన మేధస్సు, మన తర్కం మీద మనం ఆధారపడకపోతే ఎలా? ప్రతిదానికి మన లోతైన మనసుపై ఆధారపడటమనేది కొంచెం ప్రమాదకరంగా అనిపించడం లేదా? అంటే మనం ఆలోచించడం మానేయాలా? ఆలోచించటం మానేయమని కాదు, కాని అతిగా విశ్లేషించడాన్ని, ఓవర్ అనాలిసిస్ను ఆపమని. ఈ 3వ స్థాయి నైతికతకు ధ్యానం ఎందుకు అవసరమంటే అది మనల్ని మన స్వార్థపూరిత పక్షపాతాల నుండి బయటపడేస్తుంది. మనలోని అత్యాశ, ద్వేషం, అసూయ వంటి స్వార్థపూరితమైన చెత్తను తొలగించుకోవడానికి సహాయపడుతుంది. అప్పుడు మాత్రమే మన కోణం నుండి కాకుండా ఇతరుల కోణంలోంచి కూడా చూడగలుగుతాం. ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్న అన్ని అంశాలను, అందరి అవసరాలను, అన్ని పర్యావసానాలను మనకు తెలిసిన మనస్తో అంటే కాన్షియస్ మైండ్తో ఒకేసారి విశ్లేషించడం అసాధ్యం. మన మేధస్సు ఓవర్లోడ్ అవుతుంది. అదృష్టవశాత్తు మనస్సులోని లోతైన భాగం అంటే డీప్ మైండ్ లేదా సబ్ కాన్షియస్ ఈ పనిని చాలా సులభంగా చేయగలదు. ధ్యానం ఆ లోతైన మనసుకి పని అప్పగించి మన తర్కాన్ని కాసేపు విశ్రాంతి తీసుకోమంటుంది. ఇది వింటుంటే ఈ ఆధారంలో చెప్పిన మరో ఆచరణాత్మక ప్రయోజనం గుర్తుకొస్తోంది. అదే ఆహాక్షణం. ఇది మనందరికీ అనుభవమే. ఏదైనా ఒక సమస్యపై తలబద్దలు కొట్టుకుంటున్నప్పుడు సమాధానం దొరకదు. కాని దాన్ని పక్కన పెట్టి వేరే పని చేసుకుంటున్నప్పుడు మెరుపుల ఆలోచన వస్తుంది. ఈ పుస్తకంలో అంకల్ హెర్మన్ విడాకుల సమస్య అనే ఉదాహరణ ఇచ్చారు. అవును, ఆ ఆహాక్షణం వెనుక ఉన్న మెకానిజం ఇదే. మనం ఒక సమస్య గురించి అతిగా ఆలోచించినప్పుడు మన తర్కవలయాలు అంటే లాజిక్ సర్క్యూట్స్ ఒకే దారిలో ఇరుక్కుపోతాయి. మనం దానుండి బయటకు రాలేం. ధ్యానం ఆ సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. మనం ఆ సమస్య గురించి ఆలోచించడం ఆపి గిన్నెలు కడగడం వంటి వేరే పనిలో ఉన్నప్పుడు మన లోతైన మనసు నేపథ్యంలో పనిచేస్తూనే ఉంటుంది. దానికి సరైన సమాధానం దొరికినప్పుడు అది మెరుపులా మన స్పృహలోకి వస్తుంది. ఇదేదో మాయ కాదు. ఇది మన ఆలోచనా ప్రక్రియ నుండి మనల్ని మనం వేరు చేసుకునే ఒక మానసిక నైపుణ్యం. అంటే ప్రపంచంలోని గొప్ప ఆవిష్కరణలన్నీ స్నానం చేస్తున్నప్పుడో వంటగది సింక్ దగ్గరో జరిగాయంటారా? ఏమో, జరిగి ఉండొచ్చు. కానీ విషయమర్ఘమైంది.
మనల్ని మనం మన దారి నుండి తప్పుకోనివ్వాలి. ఈ ఆహా క్షణమనేది కేవలం అంకుల్ హెర్మన్ లాంటి పెద్ద సమస్యలకే పరిమితం కాదు కదా, మనం రోజూ ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలు కూడా ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ఈమెయిల్కు ఎలా స్పందించాలి, లేదా ఇంట్లో ఒక వాదనను ఎలా పరిష్కరించాలి వంటి విషయాలలో కూడా. నిజమే. రోజువారీ జీవితంలో ఇది అత్యంత ఉపయోగకరమైన నైపుణ్యాలలో ఒకటి. మన ఆలోచనలకు, మన భావోద్వేగాలకు మనమే బందీలుగా మారకుండా వాటినొక సాక్షిలా గమనించడం నేర్పుతుంది. ఇది కేవలం సమస్యలను పరిష్కరించడానికే కాదు, మన సృజనాత్మకతను పెంచడానికి కూడా సహాయపడుతుంది. మన మనస్సుని ఒక ఖాళీ కాగితంలా మార్చినప్పుడే కొత్త ఆలోచనలకు చోటు ఉంటుంది. విశ్వరహస్యాలు తెలిసిపోతాయి. ఏవో దేవదూతలవాణి వినిపిస్తుంది, గాలిలో తేలిపోతాను లాంటివి. ఈ ఆధారం ఈ అంచనాల గురించి ఏం చెప్తోంది? అవును, ఆ అంచనాలు చాలా సాధారణం. కానీ ఈ పుస్తకం చాలా వాస్తవంగా, నిజాయితీగా ఉంటుంది. అది చెప్పేదేంటంటే, వాస్తవానికి మొదట్లో లభించే ప్రయోజనాలు చాలా చాలా సాధారణంగా ఉంటాయి. ఉదాహరణకు, ఈ ఆధారం చెప్పినట్లు చెత్తను మరింత సమర్థవంతంగా బయటపారేయడం ఎలాగో తెలుసుకోవడం. అంటే ఒక పనిని మరింత ఏకాగ్రతతో సమర్థవంతంగా చేయడం. లేదా అంకుల్ హెర్మన్తో ఎలా మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుందో ఒక కొత్త మార్గం దొరకడం. అంటే విశ్వరహస్యాల సంగతి దేవుడెరువు, ముందు ఇంట్లో చెత్తపారేయడం నేర్చుకోమంటున్నారన్నమాట. ఇది ఒక రకంగా నిరాశపరిచేదిగా ఉన్నా, మరో రకంగా చాలా ఆచరణాత్మకంగా ఉంది. ధ్యానాన్ని ఒక అతీంద్రియ శక్తిగా కాకుండా ఒక రోజువారీ సాధనంగా చూపిస్తుంది. ఖచ్చితంగా. విశ్వరహస్యాలు తెలియటానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చు, లేదా అసలు తెలియకపోవచ్చు. కానీ ఆఫీసులో మీ సహోద్యోగితో ఉన్న గొడవను ఎలా పరిష్కరించుకోవాలో తెలిస్తే అది ఆ క్షణానికి విశ్వరహస్యం కంటే విలువైంది కదా. ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తుంది. ధ్యానమనేది ఈ లోకం నుండి పారిపోవడానికి మార్గం కాదు. ఈ లోకంలో మరింత ఆనందంగా, సమర్థవంతంగా జీవించడానికి ఒక ఆచరణాత్మక సాధనం. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, ధ్యానమనేది కేవలం ఎంపిక చేసిన కొంతమంది భిక్షువుల కోసం ప్రత్యేకించబడిన రహస్య ప్రక్రియ కాదు. అది మనలాంటి సాధారణ ప్రజలు తమను తాము మెరుగుపరుచుకోవడానికి, రోజువారీ జీవితంలోని సవాళ్లను మరింత ప్రశాంతంగా, వివేకంతో ఎదుర్కోవడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన ఆచరణాత్మక సాధనం. అవును, చివరగా శ్రోతల కోసం ఒక ఆలోచన. స్వార్థపూరిత పక్షపాతాలను, రాగద్వేషాలను తొలగించడం ద్వారా నైతిక నిర్ణయాలు తీసుకోవడానికి ధ్యానం ఎలా సహాయపడుతుందో ఈ ఆధారం వివరిస్తుంది. ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒకవేళ మన వ్యక్తిగత పక్షపాతాలు, ఇష్టాయిష్టాలు పూర్తిగా తొలగిపోయి మనం ప్రతి పరిస్థితిని స్పష్టంగా చూడగలిగితే, మనం ప్రస్తుతం సరైనవి అని బలంగా నమ్మే మన నిర్ణయాలు, మన అభిప్రాయాలు వాస్తవానికి ఎలా మారవచ్చు? ఈ విషయం గురించి ఆలోచించండి.